వెల్కమ్ టు వస్తాంజలి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇక్కడ ఈ బ్యూటిఫుల్ శారీ తోటి నేను ఒక డిజైనర్ అవుట్ఫిట్ డిజైన్ చేశాను. దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ని కూడా ఇచ్చాను. సో ఈ కంప్లీట్ శారీ తోటి నేను ఏమేమి డిజైన్ చేశాను అనేది ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి శారీస్ని తీసుకున్నప్పుడు మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలనే ఐడియా కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ కోసం నేను కాటన్ అండ్ క్రేప్ 2 లైనింగ్స్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు శారీ అంతా చూపించేసి కటింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఈ టైప్ ఆఫ్ శారీస్ మార్కెట్లో మీకు దొరికితే కనుక అస్సలు మిస్ కాకండి, ఖచ్చితంగా తీసుకోండి. పార్టీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ దీంతో డిఫరెంట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకోవచ్చు. పార్టీస్కి చాలా బాగా లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఏమేమి వచ్చిందో కూడా చెప్తాను. సో ఈ శారీ పైన సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా హాఫ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు అండ్ హాఫ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. సో శారీ ఇలా సగం ఇచ్చేసిన తర్వాత కొంగుకు వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు అండ్ శారీలో స్టోన్స్ కూడా అటాచ్ చేశారు. సో శారీ అంతా చూసారు కదా, ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఎంతమందికి ఈ శారీ నచ్చిందో కింద కమెంట్ అండ్ లైక్ ద్వారా షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శారీలో నుంచి బ్లౌజ్ పీస్ని అయితే సపరేట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ తోటి నేను ఒక వెస్ట్రన్ క్రాప్ టాప్ డిజైన్ చేశాను. దాని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామందికి నచ్చింది. అండ్ మీకు కూడా కావాలి అనుకుంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి వీడియోని చూసి మీరు కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేర్చుకోండి. సో ఇప్పుడు శారీ తోటి ఇంకొక అవుట్ఫిట్ని అయితే డిజైన్ చేస్తాం. బ్లౌజ్ తీసేసాం. సో బ్యాలెన్స్ ఉన్న శారీతో డిజైన్ చేస్తున్నాను. దీంట్లో మనకు ప్లెయిన్ ఇచ్చారు, చెక్కు కొంగు దగ్గర ప్లెయిన్ ఇచ్చారు కదా, సో ఆ ప్లెయిన్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. ఈ ప్లెయిన్ పార్ట్ తోటి బ్లౌజ్ని డిజైన్ చేయొచ్చు. హాఫ్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చిన్న పాపకు కాబట్టి విత్ స్లీవ్స్ తోటి చాలా బాగా కుదురుతుంది. అది పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా కష్టం అండి. కంప్లీట్గా 2 శారీస్ పడతాయి. 1 శారీ అస్సలు సరిపోదు. అడల్ట్స్కి అయితే ఖచ్చితంగా 2 శారీస్ అయితే పడతాయి. ఇప్పుడు నేను డిజైన్ చేస్తుంది వచ్చేసి 8 ఇయర్స్ పాపకి. సో ఒక్క శారీ తోటి అప్ టు 10 to 12 ఇయర్స్ పిల్లల వరకు డిజైన్ చేసుకోవచ్చు. సో అంతకన్నా ఇంకా పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళకి 2 శారీస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్లెయిన్ పార్ట్ని కట్ చేసాం కదా, దాంట్లో కొంగును కూడా కట్ చేస్తున్నాను. కొంగు అంతా వర్క్ వచ్చింది కదా, ఎక్కడి వరకు వర్క్ వచ్చిందో ఆ వర్క్ భాగాన్ని అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకో టిప్ అండి, ఇలా వచ్చిన శారీస్కి మనకు కొంగు అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కదా. సో ఈ వర్క్ శారీస్ని ఇలా మనం ఏమైనా డిజైన్ చేసినప్పుడు ఆ కొంగు భాగాన్ని దుపట్టా లెక్క యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుందన్నమాట. ఒకవేళ మీరు డ్రెస్కి యూస్ చేయాలి అనుకుంటే కనుక కొంగు దగ్గర 1 సైడ్ మనకి బార్డర్ వచ్చింది కదా, 1 సైడ్ మనం నార్మల్ కట్ చేస్తాం. సో అలా ఉండకూడదు, దుపట్టా అనేది డ్రెస్ పైన అలా ఉండకూడదు అనుకుంటే 1 సైడ్ వచ్చిన బార్డర్ని తీసేసేయండి. 2 సైడ్స్ ప్లెయిన్ వస్తుంది, 2 సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది. సో ప్లెయిన్ వచ్చిన దగ్గర వేరే లేస్ ఏదైనా యూస్ చేయండి, లేకుంటే బార్డర్ పైపింగ్ అన్నా చేసుకోండి. అప్పుడు మీరు డ్రెస్సెస్ మీదకి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒక లెహెంగా అనుకోండి, నార్మల్గానే మీరు యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే పెట్టేసి 1 సైడ్ ప్లెయిన్ సైడ్ పైపింగ్ చేసేసుకున్న, లేస్ వేరే ఏదైనా యూస్ చేసినా సరిపోతుంది. సో ఇలా కొంగుని మనం డిజైన్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెహెంగా స్టిచ్ చేస్తున్నాను. సో లెహెంగా కోసం ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అనేది చెప్తున్నాను చూడండి. కంప్లీట్ వెస్ట్ సైజ్కి, వెస్ట్ ఇక్కడ 24 ఇంచెస్, దానికి కొద్దిగా లూజ్ యాడ్ చేస్తాను 30 ఇంచెస్. సో ఈ 30 ఇంచెస్ని ఇంటూ 2.5 చేయండి. ఎంతైతే వస్తుందో అంత ఫ్యాబ్రిక్ని కట్ చేసి తీసుకోండి. సో ఎవరికైనా అంతే అండి, పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ వెస్ట్ సైజ్కి ఒక 6 to 8 ఇంచెస్, లేదు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ లూజ్ని యాడ్ చేసుకొని ఇంటూ 2.5 చేసుకోండి. 2.5 చేసుకొని ఎంతైతే వస్తుందో అంత ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేస్తుంది గ్యాదర్స్ మెథడ్, అందుకే ఇంటూ 2.5 చేసి తీసుకోమని చెప్పాను. సో ప్లీటెడ్ కట్ కూడా డిజైన్ చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత దాన్ని 4 ఫోల్డ్ చేసి లెంత్ కట్ చేస్తున్నాను. సో
వితౌట్ బెల్ట్ నేను లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 32 ఇంచెస్ కావాలి. 32 ఇంచెస్‌లో 2 ఇంచెస్ బెల్ట్‌కి మైనస్ చేస్తే 30 ఇంచెస్. సో, ఆ 30 ఇంచెస్‌కి ఎక్స్ట్రా 8 ఇంచెస్ కలిపి 38 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేశాను. సో, మార్కింగ్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేస్తున్నాను. బెల్ట్ అనేది సెపరేట్‌గా స్టిచ్ చేసి అటాచ్ చేస్తాను. ఇక్కడ చిన్న పాపకి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని దాన్ని ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసేస్తే రేపు వాళ్ళు ఫ్యూచర్‌లో పెరిగితే వాళ్ళు దీన్ని తీసేసుకోవచ్చండి. కుట్టు తీసేసుకునే విధంగా స్టిచ్ చేస్తాం. సో, ప్రీవియస్ మన వీడియోస్‌లో ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఈ మెథడ్ తెలుసు. కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్సెస్ ఎంతైతే వచ్చిందో, సో, నాకు ఇక్కడ 8 ఇంచెస్ ఎక్సెస్ వచ్చింది. సో, ఈ 8 ఇంచెస్ ఎక్సెస్‌ని నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి లోపలికి. ఒకటి బయటికి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఒకవేళ లోపలికి వద్దు దీంట్లో మాకు కనిపిస్తుంది అనుకుంటే కనుక బయటికి కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ లోపల వైపుకి పెట్టి స్టిచ్ చేశాను. మనకి ప్రీవియస్ అంటే చాలా వరకు బార్డర్స్‌వి స్టిచ్ చేసాం కాబట్టి బార్డర్స్‌కి కిందికి కనిపించకుండా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ వర్క్ అనేది పైకుంది. కింద బార్డర్ దగ్గర స్టిచ్ చేస్తే వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోతే మనకి వర్క్ అనేది తక్కువైపోతుంది. ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది తక్కువైపోతుంది. ప్లెయిన్ పార్ట్ ఎక్కువైపోతుంది. అందుకనే ఈ ప్లెయిన్ పార్ట్ అనేది వెళ్ళిపోయేటట్టుగా ఇలా వర్క్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోయిందో అక్కడికి మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లెయిన్ పార్ట్ని అక్కడికి ఫోల్డ్ చేశాను. ఓన్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే మనకి స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ వచ్చేటట్టుగా ఫోల్డింగ్ పైన 4 ఇంచెస్ ఓకే, ఫోల్డింగ్ పైన 4 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఈ ఫ్యాబ్రిక్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో, ప్రతి చోట మనకి 4 ఇంచెస్ వచ్చేటట్టుగా ఏదో ఒక గుర్తు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. ఒకటి ఎంబ్రాయిడరీ గుర్తన్నా పెట్టుకోండి, లేదా కింది నుంచి ఫ్యాబ్రిక్‌ని కరెక్ట్‌గా మెజర్ చేసుకుంటూ అంతే ఫ్యాబ్రిక్ ఉండేటట్టుగా చూసుకొనైనా గుర్తుపెట్టుకోండి. అలా ఏదో ఒకటి గుర్తు పెట్టుకొని ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ వచ్చేటట్టుగా కరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిన తర్వాత స్కర్ట్ అనేది హెచ్చు తగ్గులు అవ్వకుండా ఉంటుంది. సో, ఈ మెథడ్ అనేది అన్నిట్లో సేమ్ అండి. చిన్నపిల్లలకు స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని యాడ్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి టైట్ అవ్వకుండా ఉంటుంది. వెస్ట్ దగ్గర కూడా ఎక్సెస్ యాడ్ చేసాం. 30 ఇంచెస్‌కి స్టిచ్ చేస్తున్నాము. అండ్ కింద పట్టీ కూడా ఎక్సెస్ యాడ్ చేసాం. 8 ఇంచెస్‌ని కనిపించకుండా ఇలా స్టిచ్ చేసేసాం. సో, ఇప్పుడు మనం యూస్ చేస్తుంది గ్యాదర్స్ మెథడ్ కాబట్టి పాత మెథడ్‌లోనే గ్యాదర్స్‌ని పర్ఫెక్ట్‌గా వస్తాయండి. సో, నాకైతే చాలా బాగా నచ్చుతుంది గ్యాదర్స్ అనేటివి. సో, అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కుట్టు యొక్క కొలతని విడతని మార్చుకోండి. పెద్ద కుట్టు వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోండి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోండి. సో, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోండి. పైన కుట్టుకి కింద కుట్టుకి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలండి. పైన కుట్టు కింద కుట్టుకి 1/2 ఇంచ్ గ్యాప్ కంపల్సరీగా పెట్టేసి రన్నింగ్ స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే గ్యాదర్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా చాలా మెథడ్స్‌లో గ్యాదర్స్‌ని స్టిచ్ చేయొచ్చు. చాలా టూల్స్ ఉపయోగించవచ్చు. కానీ అందరి దగ్గర అన్నీ అవైలబుల్ ఉండవు. బట్ ఈ మిషన్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఈ మెథడ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో డిఫరెంట్ మెథడ్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా స్టిచ్ చేసినవి. ఆ 2 లైన్స్ యొక్క అప్పర్ థ్రెడ్ని తీసుకోండి. కింది థ్రెడ్ కిందికి పెట్టండి, పై థ్రెడ్ పైకి తీసుకోండి. సో, పై థ్రెడ్స్ని ఇలా ముడి వేసేస్తున్నాను. సో, 2 కలిసిపోకుండా అండ్ మనకి గ్యాదర్స్ని జరిపేటప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా గ్యాదర్స్ని దగ్గరగా జరిపేసుకోవాలి. ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 వైపుల నుంచి మనం గ్యాదర్స్ని దగ్గరగా జరిపేసుకొని మన వెస్ట్ కొలతకి ఎంతైతే వెస్ట్ కొలత అనుకున్నామో ఆ వెస్ట్ కొలతకి సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. సో, వెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అనుకున్నాం కదా. సో, అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉండేటట్టుగా చూసుకోండి. సో, టోటల్గా 31 ఆర్ 32 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకొని గ్యాదర్స్ని అంతా కూడా జరిపేసుకోండి. సో, ఇలా జరిపిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. సో, ఇది మన వెస్ట్ కొలతకి
ప్లస్ స్టిచ్చింగ్ కలుపుకొని వెస్ట్ కొలతకు సరిపోయిందా లేదా ఒక్కసారి టేప్ తోటి మెజర్ చేసుకొని కొలుచుకున్న తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువైతే కుచ్చుల్ని దగ్గరికి జరుపుకోండి, తక్కువైతే కుచ్చుల్ని దూరంగా జరుపుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్లో లాక్ వేసేసుకొని 2.5 ఇంచ్ గ్యాప్తో పెట్టాం కదా స్టిచ్చెస్, ఆ రెండింటి మధ్యలో స్టిచ్ రావాలి. అండ్ ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ యొక్క లెంత్ అనేది మార్చుకోండి. 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తక్కువ పెట్టుకోండి. అలా తక్కువ పెట్టుకొని ఆ సెంటర్లోనే స్టిచ్ వచ్చేటట్టుగా వేయండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇచ్చాం కదా పైన స్టిచ్కి కింద స్టిచ్కి. సో ఆ 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఇప్పుడు మనం చిన్న కుట్టు వేసుకోవాలి. సో ఇలా చిన్న కుట్టు వేసుకోవడం వల్ల ఆ గ్యాదర్స్ అనేటివి ఫిక్స్ అయిపోతాయి, చక్కగా కుదురుతాయండి. మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. మీ దగ్గర టూల్స్ అవి లేవని కాకుండా ఇలాంటి ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్లో మీరు గ్యాదర్స్ని ట్రై చేసి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, లెహెంగాస్ కావచ్చు, ప్లాజోస్ కావచ్చు, ఏవైనా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఓపికతోటి జాగ్రత్తగా స్టిచ్ చేసేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఇలా చిన్న కుట్టుకి మార్చుకొని మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఇంకా మనం ఆల్రెడీ ఫిక్స్ చేసిన గ్యాదర్స్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉంటాయి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెడీ చేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేద్దాం. సో లైనింగ్ క్లాత్ని అయితే నార్మల్ ప్లీటెడ్ మెథడే యూస్ చేస్తున్నాను. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే గ్యాదరింగ్స్ ఇచ్చాను. సో నేను ఇక్కడైతే కంప్లీట్ లైనింగ్ యూస్ చేస్తానండి. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసుకొని స్టిచ్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం లోపల యూస్ చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ నేను క్యాన్ యూస్ చేయను. సో ఫుల్ లైనింగ్ని యూస్ చేసేస్తాను. ఇది డ్రెస్కి మంచి హెవీ లుక్ ఇస్తుంది. గేరాని కూడా చాలా హెవీగా చూపిస్తుంది. పిల్లలు వేసుకున్నప్పుడు బుట్ట బొమ్మలా ఉంటారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకైనా కూడా ఫుల్ లైనింగ్ని యూస్ చేయడం వల్ల ఆ డ్రెస్ లుక్కే మారిపోతుంది. క్యాన్ని దీంట్లోనే అటాచ్ చేస్తే వాళ్ళు ఫుల్ డే డ్రెస్ని క్యారీ చేయాలి అంటే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈవెన్ అడల్ట్ అయినా కూడా సో ఎప్పుడెప్పుడు ఈ డ్రెస్ని తీసేద్దామా అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు క్యాన్ని సపరేట్గా యూస్ చేసుకున్నారనుకోండి, సో క్యాన్ వల్ల డ్రెస్కి లుక్ వస్తుంది. అండ్ ఒకవేళ వాళ్ళు అనీజీగా ఫీల్ అయితే క్యాన్ని తీసేసుకుంటే ఆ డ్రెస్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే మీ పిల్లల కోసం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఫుల్ డే అవుట్ఫిట్ని వాళ్ళు వాళ్ళ ఓన్గా క్యారీ చేస్తారు. సో ఇక్కడ క్రేప్ లైనింగ్ని, కాటన్ లైనింగ్ని తీసుకున్నాను కదా. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను. అండ్ వీటికి నేను ప్లీట్స్ ఇస్తున్నాను. సో 2.5లో ఫుల్ ప్లీట్స్ వస్తాయా అంటే వస్తాయండి. సో అక్కడక్కడ చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా మనకు ఫ్యాబ్రిక్కి సరిపోతుంది. వెస్ట్ సైజ్కి సరిపడేలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అండ్ కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాను. 3 పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ 3 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్. ఒకవేళ డబల్ లైనింగ్ వద్దు, ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు సింగిల్ లైనింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి అయితే ఖచ్చితంగా క్రేప్ లైనింగ్ని యూస్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో అవ్వాలి అనుకుంటే కనుక ఇలా డబల్ లైనింగ్ యూస్ చేసినప్పుడు లోపల పాలిస్టర్ లైనింగ్ని యూస్ చేయండి. కాటన్ లైనింగ్, పాలిస్టర్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో దీనివల్ల మీకు కొంచెం బడ్జెట్ అనేది తగ్గిపోతుంది. సో ఓన్లీ సింగిల్ లైనింగ్ యూస్ చేస్తే మాత్రం అస్సలు పాలిస్టర్ యూస్ చేయకండి. కాటన్ ఆర్ క్రేప్ మాత్రమే యూస్ చేయండి. సో ఇలా 3 పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి డ్రెస్ లుక్ ఎలా ఉందో. ఇప్పుడు అంచుల వెంబడి ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. దారాలు అవన్నీ ఉంటాయి కదండి, ఎక్సెస్ బయటకు వచ్చాయి, అవన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసేసుకొని మనం కింద ఒక దారం ఎక్సెస్ పెట్టాం కదా పెద్దది, సో దాని మెయిన్ ఫ్యాబ్రిక్ది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత లెహెంగా ఫైనల్గా ఇలా కుదిరింది. సో దీనికి ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. సైడ్స్లో ఓపెన్ పెడుతున్నాను. సో సైడ్లో వచ్చేసి జిప్ అటాచ్ చేస్తున్నాను. సో ఆ జిప్కి ఎంతైతే మనకు కావాలో అంతవరకు ఈ 3 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేసేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత కింద సింగిల్గా విడివిడిగా అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే బెల్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇలా 5 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ చేసినంత వరకు 3 లేయర్స్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, క్రేప్, కాటన్, ఈ మూడింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్
2 సైడ్స్ అదే విధంగా స్టిచ్ చేసుకొని కింద మాత్రం సింగిల్గా అటాచ్ చేసుకోవాలి. కాటన్ది కాటన్కి, క్రేప్ది, మెయిన్ ఫ్యాబ్రిక్కి సింగిల్గా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసేసాను చూడండి. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం గ్యాప్ వదిలాం కదా, ఈ గ్యాప్లో జిప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ని యూస్ చేస్తున్నాను. సో ఆ జిప్ని ఫస్ట్ ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకోండి. సో రాంగ్ సైడ్ నుంచి జిప్ రాంగ్ సైడ్ ఉండాలి, అంటే మన సైడ్కి రాంగ్ సైడ్ ఉండాలి, ఫ్యాబ్రిక్ వైపుకి రైట్ సైడ్ ఉండాలన్నమాట. దాన్ని కుట్టి ఇలా తిప్పేసామనుకోండి వెనక్కి, సో రైట్ సైడ్ అనేది మన వైపుకి వస్తుంది. సో అందుకని ముందుగా నేను పిన్స్ పెట్టేసుకొని జిప్ని రెడీ చేసి స్టిచ్ చేసేసాను. సో ఇలా స్టిచ్ చేస్తే ఇక్కడ జిప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేద్దాం. బెల్ట్ కోసం 4 ఇంచుల పొడవు 31 ఇంచుల విడుతు ఉండేటట్టుగా కాటన్ క్లాత్ని కట్ చేసుకున్నాను. అంటే వెస్ట్ రౌండ్కి సరిపడా అండ్ బెల్ట్ లెంత్ నేను 1.5 ఇంచుల బెల్ట్ పెడుతున్నాను కాబట్టి దానికి 1.5 ఇంచులు డబల్ చేసి స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకున్నాను. ఓకే, అలా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, కాటన్ లైనింగ్ రెండింటిని జాయిన్ చేసి ఎక్సెస్ అంతా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పైన అంచుల వెంబడి ఇలా ఒక చిన్న ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి. సో ఈ జాయిన్ చేసేటప్పుడు నేను రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదో ఆ పార్ట్ని రాంగ్ సైడ్ నుంచి ఇలా పెట్టేసి అంచుల వెంబడి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జిప్ పెట్టాం కదా, జిప్ సైడ్కి కవర్ అయిపోయేటట్టుగా కొద్దిగా ఫ్యాబ్రిక్ని ఇలా రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి. రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని సేమ్ అటువైపు కూడా అదే విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇలా పైకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. కింద ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసాం కదా జిప్పర్ దగ్గర, సో ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి బెల్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే లెహెంగా అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, లైనింగ్స్ యూస్ చేసాము, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము, బెల్ట్ అయిపోయింది. దీంట్లో ఎలాస్టిక్ ప్లస్ డోరీ ఎక్కించుకునే విధంగా నేను అప్లై చేస్తున్నాను. సో ఎలాస్టిక్ ఎక్కించేసి సెంటర్లో కొంచెం గ్యాప్ ఇచ్చేసి దాంట్లో నుంచి నేను డోరీస్ని స్టిచ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా కొలతకి సరిపోయిందో లేదో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో పర్ఫెక్ట్గా లెహెంగా అనేది కుదిరింది. సో గ్యాదర్స్ అనేటివి చాలా నీట్గా వచ్చాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెథడ్లో లెహెంగానైతే ట్రై చేయండి. లెహెంగా అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎలాస్టిక్ అండ్ డోరీస్ ఎక్కించిన తర్వాత ఎండ్లో లుక్ చూపిస్తాను. సో దుపట్టా అనేది ఫస్ట్ చెప్పేశాను అండ్ లెహెంగా అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ని స్టిచ్ చేసుకుందాం. బ్లౌజ్ వచ్చేసి లెంత్ 12 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ వచ్చేసి మార్జిన్, టోటల్గా 13 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ని ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత పైన హెచ్చుతగ్గులకు ఒక లైన్ డ్రా చేసుకొని లెంత్ పరంగా ఎంత కావాలో అంత మార్కింగ్ చేస్తున్నాను. సో లెంత్ 12 ఇంచులు రావాలి, దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకొని 13 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. సో దీన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో 2 పీసెస్ ఒకేసారి వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 పీసెస్ ఇప్పుడు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నెక్ 2 ఇంచులు అండ్ షోల్డర్ 2 ఇంచులకు కావాలి, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్, టోటల్గా షోల్డర్ 5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఆర్మ్ హోల్ కోసం 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి బస్ట్ వచ్చేసి 7 ఇంచులు, బస్ట్ డివైడెడ్ బై 4 చేయండి, ఎంతైతే వస్తుందో అది ఇక్కడ తీసుకోండి. ఈ 2 లైన్లని ఇలా స్ట్రైట్ లైన్గా కలిపేసుకోవాలి పాయింట్స్ని. ఇప్పుడు మార్జిన్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అండ్ వెస్ట్ దగ్గర కూడా సేమ్ అండి, వెస్ట్ డివైడెడ్ బై 4 చేయండి, ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నాకు 5.75 వచ్చింది. సో 5.75కి మార్కింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం అండ్ 1 ఇంచ్ వచ్చేసి మార్జిన్ కోసం మార్కింగ్ చేశాను. ఈ పాయింట్స్ని కలుపుతూ ఇప్పుడు లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ని వితౌట్ కట్టింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫాస్ట్గా. సో 2.5 ఇంచుల విడ్త్లో డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం డాట్ విడ్త్ అనేది నేను 2 ఇంచులకు తీసుకుంటున్నాను.
సో ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు 2 ఇంచులు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీని సెంటర్ పాయింట్ చేసి లెంత్ వచ్చేసి 3.5 ఇంచుల దాకా మార్కింగ్ చేసి ఇప్పుడు ఆ లెంత్ వరకు ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో లైన్ని డ్రా చేయండి. కింద ఇలా డాట్ని డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఆర్మ్ హోల్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకుందాం. ఇలా ఫస్ట్ బ్యాక్ షేప్ కర్వ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లోపల వైపుకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ 2 ఇంచెస్ తీసుకున్నాం, దాంట్లో సగం 1 ఇంచ్ చేసి ఇలా లెంత్ పరంగా వీడియోలో చూపించినట్టుగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసి ఆ పాయింట్ని కింద ఉన్న డాట్ పాయింట్ రెండింటిని కలిపేసి ఒక 1/2 ఇంచు పైన ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేస్తే ఇలా మనకు ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని మళ్ళీ కట్ చేయని అవసరం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ మనం డాట్ విడ్త్ ఇచ్చాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, సో ఆ 1/2 ఇంచ్ని ఇక్కడ బస్ట్ దగ్గర కవర్ చేస్తున్నాను. అండ్ కింద వచ్చేసి ఆల్రెడీ 1 ఇంచ్ మనం డాట్కి ఇచ్చాం, సో ఎక్సెస్ ఇంకా 1 ఇంచ్ తీసుకోవాలి. సో ఆ 1 ఇంచ్ని కూడా కింద కవర్ చేసేసాను. సో కింద 1 ఇంచ్ పైన 1/2 ఇంచ్ తీసుకొని కింది పార్ట్ అంతా కంప్లీట్ చేశాను. నెక్ వచ్చేసి 2 ఇంచులకు తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ ఎక్కువగా పెడుతున్నాను. సో 5.5 ఇంచులకి నెక్ డీప్ పెట్టుకొని ఇలా స్టార్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. సో సెంటర్ పాయింట్లో ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ చేసేసుకొని ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలా కలుపుతూ స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 2 పీసెస్ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పీస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ షోల్డర్ డౌన్ తీసుకోలేదు, సో షోల్డర్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసి కట్ చేసేసుకుంటున్నాను. 2 పీసెస్ని ఒకేసారి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ మనం డాట్ పెడితే 2 ఇంచెస్ తీసుకున్నాం, కానీ బ్యాక్ సైడ్ 1 ఇంచే కదా, సో ఎక్స్ట్రాస్ ఉన్న ఆ 1 ఇంచ్ని కట్ చేసేసుకోవాలి. అండ్ బస్ దగ్గర మనకి 1/2 ఇంచ్ అవసరం లేదు, సో ఆ పాయింట్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే డాట్స్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఫిట్టింగ్ చేయాలో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న టక్స్ పెడుతున్నాను. 2 పీసెస్ కలిపి ఒకేసారి టక్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేద్దాం. బ్యాక్ పార్ట్లో ఇప్పుడు నేను నెక్ని ఒక షేప్ క్రియేట్ చేస్తున్నాను, నెక్ డిజైన్ చేస్తున్నాను. సో ఆ నెక్ ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూడండి. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచుల వరకు నెక్ డీప్ని తీసుకొని దాన్ని ఒక రౌండ్ షేప్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న డిజైన్ పెడుతున్నానండి. సో శారీలో బార్డర్ మిగిలిపోయింది, సో ఆ బార్డర్ని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. సో యూస్ చేసేటప్పుడు 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఎంతైతే వచ్చిందో అంతవరకు ఫస్ట్ ఒక బాక్స్ని డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి మళ్ళీ ఒక బాక్స్ డ్రా చేయాలి. బయటది వచ్చేసి ఫ్యాబ్రిక్ కట్టేసి లోపలిది వచ్చేసి మనం అది కట్ చేసుకోవాలన్నమాట. సో లోపల ఉన్న సెకండ్ లైన్కి టచ్ చేస్తూ నేను ఇలా యూ షేప్లో పై నెక్ నుంచి కింది వరకు డ్రా చేస్తున్నాను. ఓకే, పై నుంచి కింది వరకు ఇక్కడ మీరు ఏ షేప్ అన్నా డ్రా చేసుకోవచ్చు, లైక్ డైమండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేకుంటే డాట్ షేప్ డ్రా చేసుకోవచ్చు, ఓన్లీ రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యూ షేప్ని యూస్ చేస్తున్నాను, ఏదైనా మీ ఇష్టం. పైన రౌండ్ షేప్ ఇచ్చేసాను నెక్కి, కింద ఒక 1 ఇంచ్ నెక్కి పైన ఉన్న నెక్కి కింద ఉన్న యూ షేప్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. సో ఇక్కడ 1/2 ఇంచ్ బదులు మీరు 1 ఇంచ్ గ్యాప్ తీసుకోండి. ఓకే, 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే మీకు నీట్గా కుదురుతుంది. 1/2 ఇంచ్ తీసుకున్నా కుదురుతుంది, బట్ కొంచెం బిగినర్స్కి అయితే అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో ఇలా నేను గ్యాప్ ఇచ్చి నెక్ షేప్ని ఇలా కట్ చేశాను. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నెక్ ఎలా వస్తుందో. సో లైనింగ్ ఈ విధంగా కట్ చేశాను కదా, ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వేయండి, కానీ ప్రిన్సెస్ కట్ కోసం నేను ఫ్యాబ్రిక్ని సపరేట్గా కట్ చేసి స్టిచ్ చేయట్లేదు, కట్ చేయకుండానే చూపిస్తున్నాను. సో రెండింటిని లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం శారీ కట్ చేసేటప్పుడు చెక్కు కొంగు దగ్గర ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైనే ఇప్పుడు నేను ఈ పీసెస్ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. సో ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్లేస్ చేసి మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి పైపింగ్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా
ఫ్యాబ్రిక్ అనేది ప్లెయిన్ వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్. సో దాంట్లో ఏం వర్క్ లేదు కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ని యూస్ చేస్తున్నాను. సో ఈ పైపింగ్ వచ్చేసి సిల్వర్ కలర్తో ముందుగానే రెడీ చేసి పెట్టాను కాబట్టి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫస్ట్ రౌండ్ నెక్కి ఇలా స్టిచ్ చేయాలి. నేను చెప్తున్న మెథడ్ ఏంటంటే ఇన్విజిబుల్. సో మీరు ఇలా స్టిచ్ చేశారనుకోండి, మీరు పైపింగ్ వేసింది బయటికి అస్సలు కనిపించదు. సో ఫస్ట్ నెక్కి అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా. సో ఇలా నెక్కి స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టేసి మన నెక్ ఎలా అయితే ఉందో పైన నెక్, ఆ నెక్ని అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి తిప్పేసుకోవాలి. సో ఇలా పైన నెక్ని అయితే కంప్లీట్ చేసాం కదా, దీని అంతా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. టక్స్ని పెట్టేసుకొని ఇలా తిప్పేసుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇక్కడ పైన నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అంతా కూడా నీట్గా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోండి. అంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకొని ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఏ షేప్లో అయితే మనం కట్ చేసామో అదే షేప్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ తర్వాత. ఓకే, కటింగ్ అయిపోయింది, పైన నెక్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద ఫినిషింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పైపింగ్ క్లాత్ని షేప్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ షేప్కి సరిపడా క్యాన్వాస్ షీట్ని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ పైన కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ పీస్ని అలాగే పెట్టేసుకోవాలి, దాన్ని పడేయొద్దు. సో ఆ పీస్ని బేస్ చేసుకొని క్యాన్వాస్ షీట్ పైన ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రాని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో మనం అక్కడ ఇచ్చింది నెక్ దగ్గర 1/2 ఇంచ్ పైన. సో 1/2 ఇంచ్ ఇచ్చినప్పుడు మనం 1 ఇంచ్ తీసుకుంటే అది ఎక్కువైపోతుంది కాబట్టి 1/2 ఇంచే తీసుకోండి. నేను డిస్టెన్స్ ఎంత తీసుకున్నామో అంతకే సరిపడేటట్టుగా చూసి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 ఇంచే ఎక్సెస్ వచ్చేటట్టుగా డిస్టెన్స్ వచ్చేటట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసి ఐరన్ చేస్తాను. ఐరన్ చేస్తే ఇది చక్కగా అతుక్కుపోతుంది. అతుక్కున్నాక ఎడ్జెస్ వెంబడి ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి అంచుల వెంబడి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని ఆల్రెడీ మనం పైపింగ్ చేసి స్టిచ్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్వాస్ షీట్స్ని కట్ చేసిన షీట్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో క్యాన్వాస్ పేపర్ అనేది మన వైపుకు ఉండాలి, లైనింగ్ అనేది కింది వైపుకు ఉండాలి. సో అలా ప్లేస్ చేసి ఇలా పిన్స్ హెల్ప్ తీసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకొని అటువైపు ఇటువైపు 2 వైపులలో జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టుగా అటాచ్ చేసుకొని అంచుల వెంబడి నీట్గా పైపింగ్ చేసిన దాని వెంబడి నీట్గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా వెనక్కి తిప్పేసుకుంటే మనకు పైపింగ్ చేసింది ఎక్కడో కనిపిస్తుంది కదా, అక్కడ దాన్ని గుర్తు పెట్టుకొని దాని చుట్టూరా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. నెక్ షేపు డౌన్లో ఎలా అయితే షేప్ ఇచ్చామో యూ షేపు, ఆ షేప్లోనే ఈ క్యాన్వాస్ షీట్స్ని కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ షీట్ని ఇటువైపు వెనక వైపుకి తిప్పేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎక్కడైతే నెక్ తిరుగుతుందో అక్కడ పర్ఫెక్ట్గా కట్స్ ఇచ్చుకుంటే ఈజీగా తిరుగుతుంది నెక్. సో దీన్ని ఇలా ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా తిప్పేసుకోండి. లైనింగ్ క్లాత్ వైపుకి నేను తిప్పుకుంటున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లైనింగ్ క్లాత్ వైపుకి తిప్పుకుంటున్నాను కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేసేసుకుంటే అణిగిపోతుంది అనమాట. క్యాన్వాస్ షీట్ అనేది చక్కగా కూర్చుంటుంది. సైడ్స్లలో హేమింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ డౌన్లో శారీలోని బార్డర్ పీస్ని అటాచ్ చేస్తా అని చెప్పాను కదా, ఇదే బ్లౌజ్కి పెద్ద హైలైట్ అండి. సో ఇలా చిన్న పీస్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇలా వచ్చిన పీస్ని చూడండి, కట్ వర్క్ పైకి పెట్టాను అండ్ బార్డర్ కిందికి పెట్టాను. సో ఇదే విధంగా వచ్చేటట్టుగా పెట్టాలి అంటే ముందుగా ఈ పీస్ ఎంత అయితే ఉందో దానికి సరిపడా క్యాన్వాస్ షీట్స్ అండ్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ నెక్ చేసినప్పుడు కట్ చేసిన పీస్ ఉంది కదా, సో అదే పీస్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను, సరిపోయింది. సో ఇప్పుడు కట్ వర్క్ దగ్గర కింది వైపుది క్యాన్వాస్ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి మొత్తం సైడ్స్ అన్ని జాయిన్ చేసుకొని ఆ పీస్ని బ్లౌజ్కి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి కింద పైపింగ్ చేసేసాను. సో అక్కడికి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ షేప్ కోసం క్యాన్వాస్ షీట్స్ పైన మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చాను కదా, 2 ఇంచుల విడ్త్ అండ్ 5 ఇంచుల డీపు, 5.5 ఇంచుల డీపు. సో ఈ 5.5 ఇంచుల డీప్కి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసేసుకొని నెక్ షేప్ మనం ఏ డిజైన్ అనుకుంటే ఆ డిజైన్ని ఇక్కడ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్ నెక్ ఇస్తున్నాను. సో స్టార్ నెక్కి మిడ్ పాయింట్ 2 ఇంచెస్ వరకు తీసేసుకొని అక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇచ్చేసి మళ్ళీ పైన నెక్ విడ్త్కి జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత సైడ్స్లలో ఒక 1 ఇంచ్ ఎక్సెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసేసుకొని ఆ ఎక్సెస్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. సైడ్లలో 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్నే ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ తోటి నెక్ షేప్ని డిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్ రెండింటిని జాయిన్ చేయలేదు ఇంకా. సో జాయిన్ చేయకుండానే ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. లైనింగ్ క్లాత్ పైన బ్లౌజ్ పీస్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ షీట్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ షీట్ అనేది కాటన్ క్లాత్కి అతుక్కుపోతుంది. క్యాన్వాస్ షీట్స్ పైన అటాచ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట నెక్ షేప్ కోసం. సో నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసాం కదా, ఆ 2 ఇంచులకి పైన మనం ఒక లైన్ డ్రా చేసాం చూడండి. 2 ఇంచులు డీప్, 5.5 ఇంచులు. అది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఆ ఎక్సెస్ అనేది లైనింగ్ క్లాత్కి అతుక్కుపోతుంది. సో ఇలా నెక్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నాం మనం, ఎక్కడ కూడా విజిబుల్ అవ్వకుండా ఉండాలని. సో దానికోసం ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసి నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకే, పైపింగ్ క్లాత్ని రెడీ చేసి నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని మీద ప్లేస్ చేసి నెక్ చుట్టూ స్టిచ్ చేయాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనకి కింద నెక్ ఎలా అయితే ఉందో షేప్ అదే విధంగా స్టిచ్ చేసి వెనక్కి తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇక్కడ మనకు పైపింగ్ అనేది అస్సలు కనిపించదు, నెక్ షేప్ కుదురుతుంది. చూడ్డానికి నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తిప్పేసుకొని మొత్తం అంతా స్టిచ్ చేసి సైడ్లో ఉన్న ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అన్నాం కదా, సో ప్రిన్సెస్ కట్ కోసం ముందు మార్కింగ్ చూపించాను కదా, అదే మార్కింగ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కింద నాకు వెనక వైపు ఉందండి, సో నాకు అది బయటికి కనిపిస్తుంది కాబట్టి దాన్ని హైలైట్ చేస్తున్నాను. ఇలా హైలైట్ చేసిన దాన్ని ఒక్కసారి నీట్గా చెక్ చేసేసుకొని 2 ఇంచుల విడ్త్ అండ్ పైన కింద అంత కరెక్ట్గా వచ్చింది ఒక్కసారి చెక్ చేసేసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేసేస్తాను. సో నార్మల్ మనం డాట్ని స్టిచ్ చేస్తాం చూడండి, బ్యాక్ డాట్ని ఎలా అయితే నార్మల్ డాట్ని స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. ఇదిగోండి ఇలా సెంటర్లో పట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్రిన్సెస్ కట్. సో ఇప్పుడు కింద ఎడ్జెస్లో కూడా పైపింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయ్యాక షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ని జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్లీవ్స్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న ఈ స్లీవ్స్ని అయితే ట్రై చేశానండి. సో వీటిని అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. సో కంప్లీట్ శారీని ఉపయోగించి ఈ విధంగా డిజైనర్ క్రాప్ టాప్ని, లెహెంగాని, దుపట్టాని రెడీ చేసుకోవచ్చండి. ఫైనల్గా పాప వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఫైనల్ లుక్ చూసేసేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.